ఇక ఉడుకుడుకన్నంలకైనా సలన్నంలకైనా మొత్తం తెల్లపాయ కారం కలుపుకొని తిన్నారనుకోరి మస్త్ అంటే మస్త్ అనిపిస్తుందిలే. ఇక ఎస్పెషల్లీ నోరు రుచులకపోయినా పే బాలేకపోయినా మొత్తం అంతా తిన్నారనుకోరి పానం మాయమంటది. ఇక ఆనకాలం కూడా సరదులు జ్వరాలు మోపైతే కదా ఇది రైట్ టైం మీ అందరికి చూపిద్దాం అని చెప్పేసి ఎల్లిపాయ కారం పట్టుకొచ్చింది. చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది అన్నట్టు. మొత్తం అంతా జీలకర్ర నలిగిన తర్వాత ఎల్లిపాయలు పిడికాడు ఉప్పు కారం వేసుకొని మంచిగా దంచుకున్నారనుకోరి ఎల్లిపాయ కారం రెడీగా పోపు పెట్టుకున్నాడు అన్నట్టు. మనమైతే రిఫైండ్ ఆయిల్ కాకుండా మంచిగా గానుగ నూనె వాడుకుంటున్నాం. ఎందుకంటే ఇది చాలా శ్రేష్టం, వాడుతుంటే కూడా హెల్త్ కి మంచిది, టేస్ట్ మంచిది, చిక్కగా ఉంటది. ప్యూర్ పల్లీల నూనె అన్నట్టు. అరే ఇది ఎడ దొరుకుతుంది అందరికి డౌట్ పడుతుంది, అందులో కూడా ప్యూరిటీ ఉందో లేదో అని. మేమైతే చైతన్యం ఒక దగ్గర ఎప్పుడు పట్టించుకుంటాం అన్నట్టు. ఈయన కాల్ చేసినామంటే చాలు మన కొబ్బరి నూనె, నువ్వుల నూనె, పల్లీల నూనె ఏదైనా మంచిగా గానుగ నూనె పట్టిస్తాడు. కాబట్టి డిస్క్రిప్షన్ లో డీటెయిల్స్ ఇస్తున్నా. పొయ్యి మీద ఇట్లా నూనె వేయగానే ఇల్లంతా మంచిగా పల్లీల నూనె కమ్మగా వాసన వస్తుంటది. మీరు కూడా ట్రై చేస్తేనే ఎక్స్పీరియన్స్ అవుతారు అన్నట్టు. ఇంకా ఆవాలు, జీలకర్ర, కళ్యామాకు, పసుపు వేసుకొని ఆ తాలింపు గోల్నాక ఎల్లిపాయ కారం తీసుకున్నారు అనుకోరి మంచిగా రెడీ ఉంటుంది. నెల రోజులైనా నిలువ ఉంటుంది. ఇక సలన్నంలకైనా ఏడన్నంలకైనా కొంచెం ఈ నూనె